హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం డీసీ మోటార్స్ గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చేసి చాలా మందికి రీచ్ కాలేదు. ఐటీఐ ఎగ్జామ్ వచ్చేసి 5000+ పీపుల్ అప్లై చేయడం జరిగింది. బట్ మన ఛానల్కి ఇంతవరకు చూసింది 200 మెంబర్స్ వరకే చూశారు. సో మ్యాక్సిమం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా నా యొక్క వీడియోస్ మీరు చూడొచ్చు. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్పార్కింగ్ ఎట్ కమ్యుటేటర్ ఆఫ్ ఏ డీసీ మోటార్ మే రిజల్ట్స్ ఇన్, అంటే మనకి కమ్యుటేటర్లో స్పార్క్స్ వచ్చినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏంటిదని క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి ఇక్కడ డ్యామేజ్ టు కమ్యుటేటర్ ఇన్సులేషన్. ఇక్కడ కమ్యుటేటర్లో స్పార్క్స్ జనరేట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే కమ్యుటేటర్ యొక్క ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అనేది అవ్వడం జరుగుతుంది. మనకి డైనమిక్ బ్రేకింగ్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ఎఫెక్టివ్. డైనమిక్ బ్రేకింగ్ అండ్ డీసీ మోటార్లో ఎఫెక్టివ్ ఎప్పుడు ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఎప్పుడు ఉంటుందంటే మనకి ఆర్మేచర్ కనెక్టెడ్ టు బ్రేకింగ్ రెసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ ఈజ్ కనెక్టెడ్ టు మెయిన్స్ ఉన్నప్పుడే మనకి డీసీ మోటార్లో డైనమిక్ బ్రేకింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి ది ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ డీసీ మిషన్స్, అంటే ఇక్కడ మనకి ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ డీసీ మిషన్స్ దేనిపైన ఎఫెక్ట్ కాదు అని క్వశ్చన్. ఇక్కడ మనకి అదేంటంటే మనకి ఇక్కడ ఆర్మేచర్ లాసెస్ పైన ఎఫెక్ట్ జరగదు అని క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. మనకి ఇక్కడ చూడండి, దిస్ డస్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ఆర్మేచర్ కోర్ లాసెస్. ఆర్మేచర్ రియాక్షన్ విచ్ ఇన్ డీసీ మిషన్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ఆర్మేచర్ కోర్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ డీసీ మిషన్స్ ఆర్ గివెన్ బై, ఇక్కడ చూడండి మనకి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆఫ్ డీసీ మిషన్స్ ఈజ్ గివెన్ బై వేర్ వి స్టాండ్స్ ఫర్, అంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్ యొక్క ఫార్ములా ఇస్ B³ F² T² V, వేర్ వి స్టాండ్స్ ఫర్ పెరిఫెరల్ వెలాసిటీ ఇన్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఫర్ కాన్స్టెంట్ టార్క్ డ్రైవ్ విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ప్రిఫరబుల్, మనకి కాన్స్టెంట్ టార్క్ డ్రైవ్స్కి ఏ స్పీడ్ కంట్రోల్ ఈజ్ ప్రిఫరబుల్ అంటే మనకి షంట్ ఆర్మేచర్ కంట్రోల్ ఈజ్ ఏ ప్రిఫరబుల్ ఫర్ కాన్స్టెంట్ టార్క్ డ్రైవ్స్ అన్నట్టు. మనకి ఇఫ్ ది సప్లై వోల్టేజ్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ఇంక్రీజ్, అంటే మనకి సప్లై వోల్టేజ్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ఇంక్రీజ్ అయినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెడ్యూస్డ్, ఏది రెడ్యూస్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి సప్లై వోల్టేజ్ ఆఫ్ డీసీ మోటార్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగ్ టార్క్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఆపరేటింగ్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, ఫుల్ లోడ్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సెలెక్ట్ ది లోడ్ దట్ నార్మల్ నీడ్స్ టార్క్ మోర్ దాన్ ది రేటెడ్ టార్క్, ఏ లోడ్లో స్టార్టింగ్ టార్క్ అంటే మోర్ దాన్ రేటెడ్ టార్క్ అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దేనిలో ఉంటుందంటే ఇక్కడ మనం చూడొచ్చు, బ్లోయర్లో మనకి స్టార్టింగ్ టార్క్ మోర్ దాన్ రేటెడ్ టార్క్లో ఉంటుంది అన్నట్టు. మనకి సెలెక్ట్ ది మోటార్ దట్ షుడ్ నాట్ బీ స్టార్ట్ ఆన్ నో లోడ్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏ మోటారు నో లోడ్ మీద స్టార్ట్ కాదు అని క్వశ్చన్ అడగడం జరిగింది. అది వచ్చేసి సిరీస్ మోటార్ నో లోడ్లో స్టార్ట్ అవ్వదు. మనకి ఇక్కడ చూడండి, ఇక 2 సిరీస్ మోటార్స్ ఆర్ మెకానికల్లీ కపుల్డ్, ఇక్కడ ఏంటంటే 2 సిరీస్ మోటార్స్ మెకానికల్ కపుల్ అయినప్పుడు వన్ మిషన్ ఈజ్ రన్నింగ్ యాజ్ మోటార్, అనదర్ రన్నింగ్ యాజ్ జనరేటర్. ఇక్కడ చూడండి, ఒకటి మోటార్గా రన్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే జనరేటర్గా రన్ అవుతుంది. ది ఐరన్ అండ్ ఫ్రిక్షన్ లాసెస్ ఆఫ్ దీస్ మిషన్స్ విల్ బీ ఐడెంటికల్. ఐరన్ అండ్ ఫ్రిక్షన్ లాసెస్ ఎప్పుడు ఐడెంటికల్గా ఉంటాయి అంటే దేర్ స్పీడ్ అండ్ ఎగ్జైటేషన్ ఆర్ ఐడెంటికల్గా ఉన్నప్పుడు ఐరన్ అండ్ ఫ్రిక్షన్ లాసెస్ ఆఫ్ దట్ మిషన్స్ విల్ బీ ఐడెంటికల్. సెలెక్ట్ డీసీ మోటార్ దట్ ఈజ్ ప్రిఫరబుల్ ఫర్ క్రెయిన్స్ అండ్,
ఇక్కడ చూడండి మనకి క్రెయిన్స్కి ఏ డీసీ మోటార్స్ ప్రిఫర్ చేస్తామంటే దట్ ఈజ్ సిరీస్ మోటార్ అనేది క్రెయిన్స్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇన్ DC shunt motor, speed control by variation of field flux will gives. ఇక్కడ చూడండి షంట్ మోటార్లో వేరియేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫ్లక్స్ విల్ గివ్స్ కాన్స్టెంట్ పవర్ డ్రైవ్. ఇక్కడ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది వేరీ చేసినప్పుడు మనకి కాన్స్టెంట్ పవర్ డ్రైవ్ అనేది వస్తుంది. మనకి ఆర్మేచర్ అనేది చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ చేసినప్పుడు మనకి కాన్స్టెంట్ టార్క్ వేరియబుల్ టార్క్ డ్రైవ్ వస్తుంది అన్నట్టు. ఫీల్డ్ ఫ్లక్స్ చేంజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, పవర్ డ్రైవ్ వస్తుంది. ఆర్మేచర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ చేంజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, వేరియబుల్ టార్క్ డ్రైవ్ అనేది వస్తుంది మనకి. ఇన్ క్లాస్ బి డీసీ మోటార్స్ ది మ్యాక్సిమం పర్మిసిబుల్ టెంపరేచర్ రైజ్ ఇన్ ఆర్మేచర్ వైండింగ్. ఇప్పుడు మనకి వైండింగ్స్ టెంపరేచర్స్కి క్లాస్ ఏ నుంచి క్లాస్ డి వరకు ఈ వరకు ఉంటాయి. మనకి క్లాస్ బి యొక్క టెంపరేచర్ పర్మిసిబుల్ వాల్యూ ఎంత అని ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది మనకి. అదేంటంటే 74 degrees వచ్చేసి మనకి క్లాస్ బిగా చెప్పుకుంటాం మనం. ఇన్ కేస్ ఆఫ్ షంట్ మోటార్ ఇఫ్ సప్లై వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ 20%, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి డిక్రీజెస్. సప్లై వోల్టేజ్ 20% ఇంక్రీజ్ చేసినప్పుడు ఏది డిక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. సప్లై వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమేమి డిక్రీజ్ అవుతుంది అంటే స్టార్టింగ్ టార్క్ డిక్రీజ్ అవుతుంది, లోడ్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ టార్క్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. మనకి హాఫ్కిన్ టెస్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్. మనకి ఇక్కడ హాఫ్కిన్స్ టెస్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఫర్ పార్షల్ లోడ్ అంటే పార్ట్ లోడ్కి అప్లికబుల్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ ఆన్ డీసీ మిషన్స్ నీడ్ మినిమం ఆఫ్ 2 machines అన్నాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఏ టెస్ట్కి మినిమం 2 machines కావాలని క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది మనకి. అదేంటంటే మనకి బ్రేక్ టెస్ట్కి 2 machines అవసరం అవుతాయి మనకి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ మోటార్ సడన్లీ డిసపియర్స్. బ్యాక్ ఈఎంఎఫ్ అనేది యాబ్సెంట్ అయినప్పుడు డీసీ మోటార్లో ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఏమవుతుందంటే ది మోటార్ విల్ రన్స్ ఫాస్టర్ దాన్ రేటెడ్ వాల్యూ. అంటే మోటార్ అనేది రేటెడ్ వాల్యూ కంటే ఇంకా ఫాస్టర్గా రొటేట్ అవుతుంది అన్నట్టు మనకి. 2 DC motors are connected in series. ఇక్కడ చూడండి 2 DC motors connected in series to produce torque T. Now if the motors are connected in parallel, the torque produced will be. సిరీస్ మోటార్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే టార్క్ వచ్చేసి టీ, మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఇటే దాని యొక్క టార్క్ ఎంత అన్నప్పుడు అది 2T. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెస్ట్ విల్ సూటబుల్ ఫర్ టెస్టింగ్ 2 similar DC సిరీస్ మోటార్స్ ఫర్ లార్జ్ కెపాసిటీ. అంటే మనకి ఇక్కడ బ్రేక్ టెస్ట్ వచ్చేసి 2 similar మోటార్స్ మనకి ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు బ్రేక్ టెస్ట్లో మనకి. ఇన్ డీసీ షంట్ మోటార్ అండర్ ది కండిషన్ మ్యాక్సిమం పవర్, ఇక్కడ చూడండి మ్యాక్సిమం పవర్ ది కరెంట్ అండ్ ఇన్ ది ఆర్మేచర్ విల్ బి. మ్యాక్సిమం పవర్ కండిషన్లో కరెంట్ ఇన్ ఆర్మేచర్ ఎలా ఉంటుంది అంటే రేటెడ్ టు ఫుల్ లోడ్ కరెంట్గా ఉంటుంది మనకి. 2 DC motors when connected in series draw supply current of I amperes and run n rpm. 2 DC సిరీస్ మోటార్లు సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క కరెంట్ I amperes, అది స్పీడ్ ఎంత n rpmగా రన్ అవుతుంది. వెన్ ది మోటార్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ మోటార్ కంటిన్యూస్ డ్రాస్ కరెంట్ అండ్ స్పీడ్. అదే ఒక ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత అంటే n, సేమ్, ఇట్ డస్ నాట్ చేంజెస్. వాట్ విల్ హ్యాపెన్ ది స్పీడ్ ఇఫ్ ది ఫ్లక్స్ ఆన్ డీసీ మోటార్ అప్రోచెస్ 0. ఇక్కడ చూడండి మన ఫ్లక్స్ 0 అయినప్పుడు డీసీ మోటార్ యొక్క స్పీడ్ అప్రోచ్ అది ఎంత అవుతుంది అంటే మనకి ఇన్ఫినిటీ స్పీడ్లో రన్ అవుతుంది. అంటే ఇట్ రన్స్ మోర్ దాన్ ది మ్యాక్సిమం రేటెడ్ స్పీడ్. స్పీడ్ కంట్రోల్ బై వాల్ లినోడ్ మెథడ్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ చూడండి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ వాల్ లినోడ్ మెథడ్ ఈజ్ అవైలబుల్. ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే మనకి బోత్ డైరెక్షన్లో స్పీడ్ కంట్రోల్ అనేది జరుగుతుంది వాల్ లినోడ్ మెథడ్లో. డిఫరెన్షియల్ కాంపౌండ్ DC motors can be find application need for.
డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ ఏ అప్లికేషన్కి మనం వాడతాము అంటే లోడ్ స్టార్టింగ్ టార్క్ అప్లికేషన్స్కి మనము డిఫరెన్షియల్ కాంపౌండ్ డీసీ మోటార్ అనేది వాడడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లికేషన్స్ నీడ్స్ హై స్టార్టింగ్ టార్క్? దేనికి హై స్టార్టింగ్ టార్క్ అనేది అవసరం అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి లోకోమోటివ్కి స్టార్టింగ్ టార్క్ అవసరం ఎక్కువ మనకి. డీసీ మోటార్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫై. డీసీ మోటార్ ఈజీ ఐడెంటిఫై ఎలా చేస్తామంటే బై సీయింగ్ ది వైండింగ్ ఆఫ్ ది మోటార్ చూసి మనము ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 5000+ మెంబర్స్ అప్లై చేశారు ఐటీఐ జాబ్స్కి. మీరు మర్చిపోకండి, మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరికి ఒకరికి యూజ్ అయినా కూడా మనకి అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన మెయిన్ ఏంటంటే ఎవరికి ఏదో రకంగా మనం హెల్ప్ చేయగలుగుతున్నాము, అది జస్ట్ షేర్ చేయడం వల్ల. సో మర్చిపోకండి, ఈ వీడియోని షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడి ఛానల్. ఈ యొక్క వీడియోలో మనం డీసీ మోటార్స్ గురించి చెప్పుకుందాం మనము. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ వచ్చేసి చాలా మందికి రీచ్ కాలేదు. ఐటీఐ ఎగ్జామ్ వచ్చేసి 5000+ పీపుల్ అప్లై చేయడం జరిగింది. బట్ మన ఛానల్కి ఇంతవరకు చూసింది 200 మెంబర్స్ వరకే చూశారు.